హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మేము కొన్ని వంటలు చేసుకుంటున్నాం కదా. ఒక్కొక్కరు ఎవరెవరికి ఏమేమి స్పెషల్స్ వచ్చు అనేది చూసుకొని చేసుకుంటా ఉన్నాం. మా వదిన ఇది ఒకటి చూపిస్తా ఉందనమాట. చూడండి, సగ్గు బియ్యం పెసరపప్పుతో పాయసం. ఇది ఎలా చేసాం ఏంటనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందామని నేను అందుకని వీడియో కూడా తీసుకున్నాను అనమాట. వాళ్ళు వద్దంటున్నా కూడా నేనే తీసుకున్నాను, మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పి. చూడండి, పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. ఇది డీటెయిల్ గా ఎలా చేసాం ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చాలా చాలా టేస్ట్ గా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారన్నా. ఇది ఎప్పుడన్నా మామూలుగా మీరు పాయసం చేసుకుంటుంటారు కదా, దాంట్లో ఆ ప్లేస్ లో ఇది చేసుకోండి ఒకసారి. అప్పుడు మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కొంచెం పెసరపప్పుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇగో సగ్గుబియ్యం. ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు అయితే 2 గ్లాసులు సగ్గుబియ్యం పోసుకున్నాం. ఇది బాగా కడిగేసి 1కి 4 చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఇది కుక్కర్లోనే చేసేస్తాం, ఫాస్ట్ గాను అయిపోతుంది. ఇలా కుక్కర్లో ఇలా బాయిల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంటికి ఏమన్నా గెస్ట్లు వచ్చారంటే వెంటనే అది కలిపేసి ఇచ్చేసేయటమే. చూడండి, కుక్కర్లో చేసేసుకుంటున్నాం, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అంటే విడిగా కూడా చేసుకోవచ్చు, కాసేపు సగ్గుబియ్యం నానబెట్టి చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇది కుక్కర్లో అంటే ఇలా ఉడికించి పెట్టేసేసుకుంటే తర్వాత అన్ని కలిపేసుకోవటమే అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. విడిగా ఉడికించుకునే సగ్గుబియ్యం ఎక్కువ టైం పట్టదు అనుకోండి, ఇలా చేసుకోవటానికి ఇంకొంచెం ఈజీ పద్ధతి ఇలా చూపిస్తున్నాం అనమాట. ఇగో దీనిలో సగ్గుబియ్యం కడిగి నీళ్లు పోసుకుని 1కి 4 చొప్పున పోసుకున్నాం కదా. పెసరపప్పు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే చాలు. ఇప్పుడు కొబ్బరి కొంచెం మిక్సీకి వేసుకోవాలి, తురగటం కానీ లేదంటే తురుముకోవచ్చు. ఇదిగో మేమైతే మిక్సీకి వేసుకున్నాము. ఆ బెల్లం కూడా తరిగి పెట్టుకోవాలి. ఈ బెల్లం తరిగి పెట్టుకున్న వాటిలో కొంచెం నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇదేం పాకం అలా కాదు, ఊరికే నీళ్ళల్లో అది కరిగితే సరిపోతుంది అనమాట. ఇది కరిగించుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇది స్టీమ్ పోయి కుక్కర్ ఓపెన్ చేసాం. చూడండి, ఓపెన్ చేయగానే స్టీమ్ ఇంకా ఎలా వస్తుందో చూడండి. ఇది ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం. ఇగో దీనిలో ఇంకా ఏం లేదు, అన్ని కలిపేసేసుకొని చూసారా. ఇప్పుడు అంత ఆ వేడి మీద అంటే స్టవ్ మీద హైట్ కొందని కింద పెట్టుకుని కలబెట్టి స్టవ్ మీద 1 నిమిషం పెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో ఈ బెల్లం ఇగో నలకలు లేకుండా ఇలా ఫిల్టర్ కొబ్బరి వేసాము, అలాగే బెల్లం కూడా నలకలు లేకుండా ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాం. చేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం ఆల్రెడీ. అంటే పెసరపప్పు కంటే ముందు డ్రై ఫ్రూట్స్ వేపించి పెట్టుకున్నాము, తర్వాత పెసరపప్పు వేయించుకున్నాం. చూడండి, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ వేడి మీద కలుపుకుంటే చక్కగా తొందరగా కరిగిపోతుంది బెల్లము. అంటే ఆల్రెడీ కరిగించుకుందాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగే మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు దీనిలో పాలు పోసుకున్నాం. కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. చూడండి, చూసుకొని పాలు మీకు ఎంత కావాలో దాన్ని బట్టి అలా పోసుకోవటమేనమాట. చూసుకొని పోస్తా ఉన్నాము. స్వీట్ కనుక సరిపోతే ఇక్కడ మీరు కొంచెం బెల్లమైన కలుపుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా కలుపుకోవచ్చు. చూడండి, యాలకుల పొడి వేసుకొని పాలు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ ఉన్నాం అనమాట. ఒకళ్ళు కలబెడతా ఉంటే ఒకళ్ళు పోస్తా ఉన్నాము. ఇలా అందరం కలిసినప్పుడు ఊళ్ళో ఇలా అందరం కలిసామనుకోండి, అందరు సరదాగా ఇలా వంటలు చేసుకుంటా ఉంటే భలే ఉంటది కదా. ఒక్కొక్కళ్ళకి ఎవరికి వచ్చిన వంటలు వాళ్ళు చేస్తూ ఉంటారు. రాని వాళ్ళు ఇలా అని చూపిస్తుంటే రెండో వాళ్ళు చేస్తుంటారు. చాలా సరదాగా అందరం మాట్లాడుకుంటా చేస్తూ ఉంటాం, చాలా బాగుంటది. అలాంటప్పుడు నిజంగా రోజులు తొందరగా గడిచిపోతాయి. అసలు చిన్నప్పుడైతే పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడల్లా వెళ్తా ఉండేవాళ్ళం. ఆ సెలవులు అన్ని రోజులు చక్కగా అందరం కలిసి అక్కడ గడిపొచ్చేవాళ్ళం. ఎంత సరదాగా ఎంత బాగుండేదో. పిల్లలకు కూడా అవి మెమొరీస్ గా ఉండిపోయినాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చామని చెప్పి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటది. ఇంకో వేరే ఎనర్జీతో చక్కగా మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ చదువుకోవడం అంతా చాలా బాగుండేది. ఈ రోజుల్లో ఎలాగైనా అవన్నీ తగ్గిపోయినాయి కదా. చివరిలో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నాను, జీడిపప్పులు కిస్మిస్లు. అంతే, ఎంతో చక్కగా చాలా టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దీన్ని ట్రై చేసిన తర్వాత తిని ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. వీడియోగా నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే
ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కితే నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.